దాని మీద విచారణ జరగాలి. ఇప్పుడు సుబ్బారావు గారు ఒక మాట చెప్పారు, ఇది కేవలం రాష్ట్రంలో సిట్టుకి సంబంధించిందే కాదు, ఇక్కడ ఇన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాల్సినంత పెద్ద స్కామ్ ఇది. మరి దానికోసం ఏం చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచో లేకపోతే పార్టీల తరపు నుంచో మీరు కేంద్రాన్ని అడగబోతున్నారా? దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఇంటర్వెన్ కావాలని అడగబోతున్నారా? తాను చెట్టకోతి వనమెల్ల చెడిచింది అన్నట్లుగా వాళ్ళు చేసినటువంటి నేరము తొందరగా బయటపడకుండా ఉండాలి అంటే అందులో అందరినీ దించాలి అన్న కాన్సెప్ట్ తోటి గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులను కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు చాలా మందిని. తద్వారా ఇవాళ ఏం జరుగుతుంది అంటే వీళ్ళ యొక్క నేరాలని బయట పెడితే వాళ్ళు కూడా పట్టుబడిపోతారేమో అన్న భయంతో ఉద్యోగస్తులే, వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులే ఈ నేరానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటికి రాకుండా కాపాడుతున్నటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి చాలా చోట్ల. ఇప్పుడైతే వీళ్ళలో మార్పు రావడం లేదంటే ప్రభుత్వం వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ దగ్గర నుంచి నిజాలను రాబట్టడం అనేది చేస్తే గానీ ఈ కేసులో పూర్తిగా సహకారం అనేది అందదు. ఒకటి. రెండోది ఏంటంటే ఎలక్షన్ టైంలో తాడేపల్లి ప్యాలెస్ కు కంటైనర్ వచ్చింది, ఆ కంటైనర్ లో ఏం వెళ్ళిందని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగించారు. ఇప్పటికీ ఆ కంటైనర్ లో ఏం వెళ్ళింది, అది డైరెక్ట్ గా పోర్ట్ గా ఎక్కడికి వెళ్ళింది అన్నారు, అది ఎందుకు వెళ్ళింది, దాంట్లో ఏం వెళ్ళాయి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్ లో వెళ్లాల్సినటువంటి సామాగ్రి ఏముంది అసలు ఒక ముఖ్యమంత్రి గృహం నుంచి అనేది మనకి ఇప్పటికి కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు మనీ సంబంధించినటువంటి హవాలానే అదేదో జరిగింది, తద్వారానే ఆ కంటైనర్ల ద్వారా తరలించేంత స్థాయిలో మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్లు ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారో క్లియర్ గా, ఢిల్లీ కుంభకోణం అనేది కేవలం సముద్రం నీటి బిందు అంత కేవలం, కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణం మహాసముద్రం అంత ఉంది, దాన్ని తవ్వితే తెలుస్తుంది వాస్తవాలు ఏంటి అనేది మీకు అని చెప్పేసి సాక్షాత్తు అప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారు ఓపెన్ గా బయటకు చెప్పినటువంటి విషయము. కాబట్టి రాజకేశ్ రెడ్డికి 2,500 కోట్లు అంటే ఇట్లాంటి రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళందరి సహాయ సహకారాలతో జరిగినటువంటి ఈ కుంభకోణంలో అసలు వ్యక్తికి చేరింది ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు అనేది ఇక ప్రజల యొక్క ఊహకి వదిలేస్తున్నాం మనం 100%. ఇవాళ ఇది సిట్ ఆధ్వర్యం దాటి మళ్ళీ కేంద్ర దర్యాప్తు సంస్థల చేతులకు వెళితే ఏదైతే కోడికత్తి కేసు ఎన్ఐఏకి వెళ్ళాక జాప్యం జరిగిపోయిందో, ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు సిబిఐకి వెళ్ళాక జాప్యం జరుగుతూ ఉందో, ఏదైతే ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పెద్దగా ఇష్యూస్ సిబిఐకి వెళ్ళాక డైల్యూట్ అయిపోతూ కాలగమనంలో ఫండ్స్ లేవని, లేదంటే సరైనటువంటి ఆధారాలు దొరకట్లేదు అని, సాక్షులు సహకరించట్లేదు అని, సాక్షులు కనుమరుగైపోయారని, ఇలా రకరకాలటువంటి టర్నులు తీసుకొని ఎలా అయితే కేసు పూర్తిగా డైల్యూట్ అయిపోతూ ఉందో అట్లాగే ఇది కూడా దర్యాప్తు చేతులు మారితే డైల్యూట్ అయ్యే సిచ్యువేషన్ ఉందండి. ఇవాళ పరిస్థితి ఏంటంటే అవతల ఉంది అనకొండ ఎన్ని కోట్లు మింగిందో తెలీదు, అందులో దర్యాప్తు సంస్థల్లో ఎంతమందిని కొనిద్దో కూడా తెలియదు కాలగమనంలో ఇట్లా జరిగే కొద్ది. కాబట్టి సిట్ ఆధ్వర్యంలోనే ఇంకొంచెం పవర్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇంకొంచెం సపోర్ట్ అందించి ప్రభుత్వం గట్టిగా ఈ విషయం మీద చర్యలు తీసుకునేలాగా తొందరగా కాదు. మరి ఆ పని చేయడానికి ఎందుకు కాలయాపన జరుగుతోంది అరుణ్ గారు? మీరు అన్నది పాయింట్ చాలా కరెక్ట్. వాళ్ళకి మరిన్ని పవర్స్ ఇవ్వాలి, మరింత మంది అనకొండల కన్నా ముందు కొబ్బరాలు ఉన్నాయి కొన్ని, వాటిని ఇంకా బయటికి రాగాలి. అవునండి. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ వచ్చింది అంటే రాజకీయంగా ఉన్నటువంటి జెండాలు మారటం, రంగులు మారటం మూలంగా కొంత ఇందాక సార్ అన్నారు పెట్టుబడులు ఎందులో పెట్టారో అవి కూడా బయటకు రావాలి అని చెప్పేసి, అట్లా వ్యాపారవేత్తలుగా ఉన్న వాళ్ళు ఇవాళ పూర్తిగా జెండాలు కండువాలు మార్చేయటం మూలంగా కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఎవరో ఒకళ్ళు మభ్య పెట్టేటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం 100%. ప్రభుత్వం నేరం చేసిన వాళ్ళని జెండాలకి కండవలకి అతీతంగా శిక్షించడం స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే నేను ఈ డిబేట్ సాక్షిగా అయితే అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది మనం అసలు ఊహించలేమండి క్లియర్ గా. ఇప్పటికే ఒక అధపాతాళానికి వెళ్లిపోయిన పరిస్థితి నుంచి ఏదో కాస్త తెరిపిన పడుతోంది. అవునండి. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పతనమైన దశ నుంచి కొంత ఇప్పుడే గట్టున పడేటువంటి మార్గాలు, మార్గదర్శకాలు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్న టైంలో ఇట్లాంటి కుంభకోణాల్లో కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది పనిచేస్తే మాత్రం 100% వ్యవస్థ పూర్తిగా పతనం అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే భవిష్యత్తులో కనిపిస్తూ ఉంది. కాబట్టి సిట్ కి పూర్తి పవర్స్ ఇవ్వాలి, ఇంకా కావాల్సిన శక్తులను ఆ సిట్ కి అందించాలి. కేసు డైల్యూట్ అయ్యే ముందే కేసును కొలిక్కి తెచ్చే విధంగా ప్రభుత్వం ఈ విషయం మీద ప్రెజర్ తీసుకురావాలి. అవసరమైతే 100% ఉంది. వాళ్ళ 38 కేసుల్లో 11 ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నాడు బయట. ఇవాళ ఇంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజాధనాన్ని, ఎంతో మంది ప్రాణాలను తీసి కల్తీ మద్యం అమ్మి మరి వాళ్ళ రక్తాన్ని తాగి వేల కోట్లు ఎక్కడ దాచాడో తెలీదు. ఇవాళకి ఇంకా శవం కనిపించినప్పుడల్లా వచ్చి ప్రభుత్వాన్ని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా దీంట్లో మనం ఉదాసీనంగా వ్యవహరిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఏర్పడే సిచ్యువేషన్ అయితే భవిష్యత్తులో ఉంది సార్ ఆంధ్ర రాష్ట్రం. చెప్పారు. సో